సో ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు జీ తెలుగు ట్యాగ్లైన్ గుర్తొస్తుంది, ఇది ఆరంభం మాత్రమే. సో లాడ్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి. ఇది ఒక్కటి ఇది కాదు. మీరు గమనించినట్లయితే ట్రైలర్లో పాట కంటే కూడా దాని ఎమోషన్ ఎక్కువ కవర్ చేశాం. వాళ్ళ కథలు మనకెందుకు, వాళ్ళ కన్నీళ్ళు మనకెందుకు అని అనుకోవట్లేదు. అందుకే జీ తెలుగు సరిగమప ద నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకన్ 2024 సీజన్ 16 అనేది కేవలం కాంపిటీషన్ కాదు, ఇదొక ప్రయాణం. ఇంతకుముందు నాతో మన జడ్జెస్ ఒప్పుకుంటారు ఇదొక ప్రయాణం అని చెప్తే, ఎందుకంటే సుదీర్ఘంగా ఎప్పటి నుంచో వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. మన మెంటర్స్ కూడా ఈ ప్రయాణంలో పాల్పంచుకుని మీ అందరికీ కూడా మెంటింగ్ చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే ఈ సీజన్ మొదలవబోతుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ని జడ్జ్ చేయాలంటే మనకి ద బెస్ట్ జడ్జెస్ కావాలి. సో ఇక మనం జడ్జెస్ని వెల్కమ్ చేద్దాము, వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారో తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు నేను చెప్పినట్టు ఆడిషన్స్ జరిగినప్పుడు మేమైతే కొంతమంది ఆడిషన్స్తో బాగా పాడారు, బాగుంది, వీళ్ళ కథ బాగుంది, వీళ్ళ వాయిస్ బాగుంది, ఇంటోనేషన్ బాగుంది, ఉచ్చారణ బాగుంది అని చెప్పి ఇలా క్రైటీరియా మీద తీసుకుంటూ ఉంటాం. తర్వాత పాట పాడిన వాళ్ళందరికీ కూడా ఆ పాటని ప్రపంచానికి పరిచయం చేయడానికి అవకాశం అనేది కావాలి. మరి అలాంటి అవకాశాన్ని ఎంతోమంది ఫేమస్ సింగర్స్ అందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరి జీవితంలో స్టార్టింగ్ పొజిషన్ ఆ పుష్ అన్నది ఇచ్చిన మన మహాగురు కోటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కోటి గారు. సో ఇందాక చెప్పినట్టు అసలు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అన్నది మేము మాట్లాడే కంటే ఆ సీజన్ అంటే ఎప్పటి నుంచో గత ఆల్మోస్ట్ 15 సీజన్లో దాదాపు చాలా సీజన్లకి జడ్జ్గా చేసిన కోటి గారు మాట్లాడితే ఇంకా బాగుంటుంది కాబట్టి లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ హిమ్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. చాలా హుషారుగా ఉన్నారు అందరూ. సూపర్. నైస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు జీ సారేగమప 16th సీజన్ సక్సెస్ఫుల్గా 15 పూర్తి చేసుకొని 16వ సీజన్ మొదలైంది. ఈ 16 ఏంటో అర్థం కావట్లేదు. ది బెస్ట్ సింగర్స్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిన ఫుల్ స్టఫ్ ఈ జీ సారేగమప 16లో 100% దొరుకుతారు. అంత వండర్ఫుల్ సింగర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి జీ సారేగమప ప్రోగ్రాం అందరూ చెవులు కోసుకుంటూ ఎప్పుడెప్పుడు వస్తుందో పాటలు వినాలని ప్రతి ఒక్క గాయకుల్ని మీరు ఆశీర్వదించి ఈరోజు ఈ స్థాయికి జీ సారేగమప వచ్చిందంటే బికాస్ ఆఫ్ జీ సారేగమప ఆడియన్స్. వాళ్ళకి ముఖ్యంగా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సింగర్స్లో హై టాలెంటెడ్ సింగర్స్ ఈ సీజన్లో ఎక్కువగా చూశాను. ఎందుకంటే మోర్ యూత్ఫుల్ సాంగ్స్ అని పాడి ఇప్పుడున్న ట్రెండీ సాంగ్స్ చాలా స్టైల్, అంటే రెహమాన్ కానీ హారిస్ జయరాజ్ గారు కానీ ఇవన్నీ ఒక న్యూ స్టైల్ ఆఫ్ ట్రెండీ సాంగ్స్ అవన్నీ ఎంతో చక్కగా ప్రజెంట్ చేశారు. మా ఉద్దేశం ఏంటంటే నాట్ ఓన్లీ ద లేటెస్ట్ సాంగ్స్, ఇంకా ఓల్డ్ సాంగ్స్ కూడా పాడగలరు మా పిల్లలు. సో అవి కూడా యాడ్ చేస్తున్నాం మీకోసం. అంటే మొన్న ఓపెనింగ్ ఇంట్రడక్షన్ అయితే మటుకు ఇనాగ్రేషన్ ఆ రోజు చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. వీఆర్ ఆల్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ సింగర్స్ గురించి. అలాగే మా మెంటర్స్ రేవంత్, తర్వాత మా అనుదీప్ అండ్ రమ్య వీళ్ళ ముగ్గురు అయితే సో స్వీట్, ఎంతో చక్కగా వాళ్ళు కూడా వాళ్ళకి ఆ టెక్నిక్స్ నేర్పించడం పాడుతూ వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ సింగర్స్. వాళ్ళు కూడా అప్కమింగ్ సింగర్స్ని ఎన్నో రకాలుగా వాళ్ళకి నేర్పిస్తూ బాగా ఎంకరేజింగ్గా ఉంది ప్రోగ్రాము. ముఖ్యంగా ఈ జీ సారేగమప కార్యక్రమానికి ద మెయిన్ మా శ్రీముఖి ఎంతో బ్రహ్మాండంగా హోస్ట్ చేస్తూ అందరినీ చీరప్ చేస్తూ ఎక్కడ అసలు డల్ అవ్వకుండా ఎనర్జీ జనరేట్ చేస్తుంటుంది స్టేజ్లో మా శ్రీముఖి. అలాగే కోర్స్ మా శైలజమ్మ ఆల్మోస్ట్ 15 సీజన్స్ కలిసి చేసాం. ఒక్క సీజన్ నేను మిస్ అయ్యాను. తర్వాత ఈసారి మాకు శ్యామ్ గారు కూడా యాడ్ అవ్వటం చాలా సంతోషం. చాలా ఎన్నో విషయాలు చెప్తున్నాడు ఆయన, బ్రహ్మాండంగా ఉంది మాకు. ఈ కాంబినేషన్స్ వెరీ గుడ్. తర్వాత ఇంకేం చెప్పాలి, టోటలీ జీ ముందు ఎలాగుందో ఏమాత్రం తగ్గకుండా మాకు కూడా హాస్పిటాలిటీ కానీ ఎంతో చక్కగా చూసుకుంటున్నారు. మా భూపాల్ రెడ్డి గారు, అలాగే లక్ష్మి గారు అందరూ అనమాట, డైరెక్టర్ అంతా పగటిబందిగా జరుగుతుంది షూటింగ్, అంటే ఎవరికి ఎటువంటి ఇది లేకుండా. సో చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ.
ముఖ్యంగా జీ యాజమాన్యానికి అందరికీను మాకు మళ్ళీ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ మరొకసారి థ్యాంక్స్. అందరూ పార్టిసిపెంట్స్ ఒకటే, మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఎంత సాధన చేస్తే అంత గొప్ప అడుగుతారు. సాధనే ముఖ్యం. మేమంతా సాధన చేసి వచ్చిన వాళ్ళం. ఓవర్ నైట్ ఎవరు రారు. అందరు ఎంత సాధన చేస్తారో మీకు భగవంతుడు మంచి గాతాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఇండిపెండెంట్ వాయిసెస్ ఉన్నాయి మీలో. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయండి అన్న. చేస్తే చాలా గొప్ప స్థాయికి వెళ్ళే చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే అందరు కంపోజర్స్ వెయిటింగ్, ఒక న్యూ టాలెంట్ వాయిసెస్ కావాలని వెయిట్ చేస్తున్నారు అందరూ. అటువంటి వాళ్ళకి మీరందరూ చాలా దగ్గర అవుతారు. బాగా సాధన చేయాలి, అది నా విషెస్. సో నో డౌట్, సో జీ సరిగమప 16th సీజన్ గోయింగ్ టు రాక్. ఇది తిరిగేళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు. మీరు చెప్పినట్టుగా ఈ అన్ని సీజన్ల నేతృత్వంలో ఎంతోమంది సింగర్స్ బయటకు వచ్చారు. వీళ్ళందరికీ కూడా మీ నేతృత్వం అలాగే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.